నీ భర్త నిన్ను వదిలేసాడని బాధపడుతున్నావా? నీ భార్య నిన్ను నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా? బంధువులు ఎప్పుడో వదిలేశారండి, మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవారు, కానీ ఇప్పుడు ఏమీ లేవు కదా, అందరూ విడిచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఒంటరితనంతో కుమిలిపోతున్నావా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ చేరిన వారు ఈ రోజున నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం మాత్రమే కాకుండా ఇంకా నిన్ను కష్టాల్లోకి నెట్టేయాలని, ఇబ్బందుల్లోకి నెట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? దేవుని బిడ్డ వినో, ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి, ఆయన కృప నిన్ను ఆవరించి ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ వాగ్దాన సందేశం ద్వారా నువ్వు స్ఫూర్తి పొందాలి, ధైర్యాన్ని పొందాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, అంతే. ఇదే విశ్వాసం, ఇదే నమ్మిక నీ జీవితంలో కలిగి ఉండి ప్రతి సమస్యను, ప్రతి గడ్డు సవాళ్లను, ప్రతి పరీక్షను నువ్వు ఎదుర్కోవాలి. దేవుని కోసం నిలబడాలి, విశ్వాసంలో నాటబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక.